మనిషికి రెండు కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక కన్నుతో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకోవటానికి, రెండవ కన్ను అనేక ఆత్మల కొరకు కన్నీళ్లు కారవటానికి. రెండు భుజాలు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక భుజం మీద నీ కుటుంబ భారాలంతా మోసుకుంటే వెళ్ళటానికి, రెండవ భుజం సంఘాన్ని భారాన్ని మోయటానికి, ఆత్మల భారం మోయటానికి. రెండు కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? ఒక కాలు కొరకు పరిచర్య కొరకు పరిగెత్తటానికి, రెండవ కాలు నీ కుటుంబ భారాన్ని మోయటానికి. ఒక గుండెని ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? ఆ గుండె దేవుడికి పరిచర్య కొరకు అర్పించడానికి. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కూడా విలువ ఉన్నది. నువ్వు చేసే ప్రార్థనకు విలువ ఉన్నదా? నువ్వు కన్నీరు కార్చే కన్నీరుకి విలువ ఉన్నదా? కాళ్ళు రెండిచ్చాడు, కళ్ళు రెండిచ్చాడు, గుండెనిచ్చాడు. భుజస్కంధాల మీద నా సంఘాన్ని భారాన్ని మోయమని. నా ప్రభు సన్నిధిలోకి రావడానికి కూడా అర్హత లేని నీవు, నేను నా ప్రభు సన్నిధిలో కూర్చోబెట్టాడు. రెండు చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? ఒక చెయ్యి, కుడి చెయ్యి ఆకాశం అన్న దేవుడి తట్టుకెత్తి, ఎడమ చెయ్యి హృదయం మీద పెట్టుకొని, దేవా నా హృదయంలో ఉన్న భారం అంతా నీ పాద సన్నిధిలో పెడుతున్నానని మొరపెట్ట